హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మహాలక్ష్మి. అందరికీ హాయ్. ఈరోజైతే మేము సరదాగా అలా పార్క్ వచ్చామండి. ఈ పార్క్ అయితే మా ఇంటికి ఒక 2-3 వీధుల తర్వాతే ఉంటుంది. సో దగ్గర కాబట్టి మార్నింగ్ అలా సరదాగా నేను మా చెల్లి జగత్ అయితే వచ్చాము. అంటే జగత్కి పార్క్ అన్నా ఉయ్యాల జారుడు బల్ల ఏవన్నా ఇష్టం. సో ఇదిగో ఇదే ఆ పార్క్. రోడ్డుకి సైడ్ పాయింట్లో ఉంటుంది. సో చూడడానికి చాలా బాగుంటుంది. క్వైట్గా ప్రజెంట్గా ఉంటుంది. మార్నింగ్ వాకింగ్ కూడా చాలామంది వస్తూ ఉంటారు ఇక్కడికి. వాకింగ్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. ఇంకా మా జగత్ అయితే జారుడు బల్ల ఎక్కించనేసి నన్ను అడిగాడు. సో తనైతే నేను ఎక్కిస్తున్నాను. స్టెప్స్ అయితే బాగానే ఎక్కిపోయాడు. అబ్బా వీడికి బాగా సరదాగా ఉంది, స్టెప్స్ అవి బాగానే ఎక్కేస్తున్నాడు అనుకున్నాం. ఇంక ఇక్కడికి వచ్చేసరికి అయితే నేను ఇంకా జారను అని చెప్తున్నాడు. అక్కడే ఉంటాడంట. ఎన్నిసార్లు అడిగినా జారలేదు. చాలాసార్లు అడిగాను రమ్మని. మళ్ళీ కిందకి అదే స్టెప్స్ దిగిపోయి మళ్ళీ స్టెప్స్ ఎక్కుతున్నాడు. జారమన్నా జారట్లేదు. నేనైతే బిస్కెట్ పెట్టి చూపిస్తున్నాను ఇలా జారాలి అని. అయినా అస్సలు ఒప్పుకోవట్లేదు. ఇంక మా సిస్టర్ అయితే నేను ఎక్కి చూపిస్తాను అని చెప్పి తీసుకెళ్ళారు. మా సిస్టర్ అయితే కరాటీ ట్రైనర్ ప్లస్ ఫిట్నెస్ ట్రైనర్. తినే మా సిస్టర్. సో మా సిస్టర్ అయితే తీసుకెళ్ళి జారిపించారు. అదిగో ఇంకా వాడికైతే కొంచెం భయం వేసింది, కానీ తర్వాత ఇప్పుడు నేనే ఎక్కుతాను అని చెప్పి పైకి అయితే ముందు నుంచి ఎక్కిపోయాడు. సో నేను జారుతాను ఇప్పుడు మీరు చూడండి అని చెప్పాడు మాకు. జారకుండా అన్నయ్య నేను వస్తాము, మళ్ళీ మమ్మల్ని తీసుకురండి, అన్నయ్య వచ్చాక వద్దాము అని చెప్తున్నాడు. ముందు జారు, తర్వాత రేపు వద్దాం అన్నయ్యతోనని చెప్పాను నేనైతే. మా భార్గవ ఉంటే కొంచెం యాక్టివ్గానే ఆడుకుంటాడు. ఇది ఎలాగా మా ఇంటికి దగ్గరలోనే ఉంది కాబట్టి మళ్ళీ భార్గవ మేము అయితే వస్తాము. అప్పుడు చూపిస్తాను ఎంత యాక్టివ్గా ఆడతాడో మీరే చూడండి. ఇంక ఫైనల్గా అయితే అక్కడుండు నేను జారుతాననేసి మళ్ళీ చెప్పాడు. ఫైనల్గా అయితే కంప్లీట్ చేశాడు. మీరు పార్క్ ఇష్టమని తీసుకురమ్మంటారు కానీ పిల్లలు తల్లులకి మాత్రం చుక్కలు చూపిస్తారు. ఇంకా ఓపిక్గా వాళ్ళు చేసినవన్నీ మనం ఫేస్ చేయాలి, తప్పదు. ఇంకా ఇదైతే ఎక్సర్సైజ్ ప్లేస్ అండి. ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు ఇక్కడైతే సింపుల్గా. అక్కడ ఒక జారుడు బల్ల, నెక్స్ట్ ఎక్సర్సైజ్ కార్నర్ మాత్రమే ఉంది. నేనైతే సరదాగా ఒక ట్విస్ట్ అయితే చేశాను అంతే. ఇంకా కాసేపు రిలాక్స్ అవుదామని చెప్పి కూర్చున్నాం కాసేపు సరదాగా. అలాగా బిస్కెట్స్ తెచ్చుకున్నాడు. ఆ బిస్కెట్స్ తినేసి ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. మళ్ళీ మా భార్గవ్ వచ్చాక మేమైతే పార్క్ వస్తాము. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.